నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విపత్తు మిగిల్చిన విషాదంలా చెన్నై మురికి కూపాలను తలపిస్తున్న వీధులు అంటురోగాల భయంతో ఆందోళన చెందుతున్న ప్రజలు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు నేటి నుంచి తెలంగాణలో కరువుపై పరిశీలన రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాల నష్టం అంచనా తెలంగాణలో మండలి ఎన్నికల వేడి నేడు మిగిలిన 5 అభ్యర్థులను ప్రకటించనున్న తెరాస ఎంపికపై విపక్షాల కసరత్తు యువతలో నైపుణ్యాలకు పదును పెడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ సైబర్ సెక్యూరిటీ డేటా అనలిటిక్స్ కోర్సుల్లో నేటి నుంచి శిక్షణ త్వరలో తెలుగు రాష్ట్రాలకు కళింగ సంస్థ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత గురుకుల విద్య 2 ప్రభుత్వాల సహకారం కోరుతున్న కిస్ పార్లమెంట్ సమావేశాల రెండో వారంలో కీలక బిల్లులపై కేంద్రం దృష్టి నేడు లోక్సభకు హైకోర్టుల్లో వాణిజ్య ధర్మాసనాల ఏర్పాటు బిల్లు వరద బీభత్సం నుంచి చెన్నై క్రమంగా తేరుకుంటోంది. ముమ్మర సహాయక చర్యల మధ్య జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్న నగరవాసుల్ని మరిన్ని సవాళ్లు భయాలు వెంటాడుతున్నాయి. వరద నీరు పూర్తిగా తొలగిపోయిన అనేక ప్రాంతాలు మురికి కూపాల్ని తలపిస్తుండగా స్థానికులకు అంటువ్యాధుల భయం పట్టుకుంది. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఇంకెలాంటి కష్టాలు తెస్తుందోనని చెన్నై ప్రజానీకం ఆందోళన చెందుతోంది. శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీ విపత్తును చవిచూసిన చెన్నైలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వరుణుడి ప్రకోపం కారణంగా స్తంభించిపోయిన విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు చాలా వరకు గాడిన పడ్డాయి. ఇప్పటికీ వరద నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తి స్థాయిలో అనుమతించారు. అడయార్, కువ్వం నదుల్లో ఉధృతి తగ్గి రైలు పట్టాల నుంచి నీరు తొలగిపోయినందున అన్ని మార్గాలకు రైల్వే శాఖ మరమ్మతులు పూర్తి చేసింది. చెన్నై సెంట్రల్, ఎగ్మోర్ నుంచి రైళ్ల రాకపోకలకు పచ్చజెండా ఊపింది. నేటి నుంచి దాదాపు 80% రైళ్లు నడవనుండగా మరో 2-3 రోజుల్లో రైళ్ల రాకపోకల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని ఆ శాఖ తెలిపింది. వరదల వల్ల మూతపడ్డ బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు సైతం కార్యకలాపాల్ని తిరిగి ప్రారంభించాయి. చెన్నైలో నిత్యావసరాల సరఫరా మెరుగుపడినా ధరలు ఇంకా అందుబాటులోకి రాలేదు. తమిళనాడు ప్రభుత్వం సంచార దుకాణాల ద్వారా చౌక ధరలకే కూరగాయలు, పాలు, పాలపొడి అందిస్తోంది. ఆస్పత్రిలో ప్రాణవాయువు కొరత ఏర్పడి గత బుధవారం 18 మంది చనిపోయిన ఘటనతో అప్రమత్తమైన జయ సర్కారు పొరుగు రాష్ట్రాల నుంచి 50,000 లీటర్ల ఆక్సిజన్ను కొనుగోలు చేసింది. అయితే ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్న అనేక ప్రాంతాల ప్రజలు కనీస సాయమైనా అందక అష్టకష్టాలు పడుతున్నారు. I think you are the first team came here the last 6 days, and last 6 days we have no power, no mobile signal, no water, nothing. So we are suffering a lot, but nobody has turned up here. That is the main problem. అదే ఇంకా ఎవరు మనకి నీళ్లు అన్నంగా ఎవరు ఇయ్యలేదు సార్. అది చేసే నీళ్ళు ఎక్కువ రేటు చెప్తారు, మనకి నీళ్ళు దాగదానికి నీళ్ళు ఇవ్వాలి సార్. ఒక విధంగా చెప్పటానికి లేదు, మొత్తం టోటల్గా నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు వచ్చేసి ఈ ఏరియాకు ఎవరు వచ్చి ఏమీ అడిగింది లేదు, ఎవరు ఏమి చెప్పింది లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే తాగడానికి నీళ్లు చాలా కష్టంగా ఉంది సార్. వరద నీరు పూర్తిగా తొలగిపోయిన ప్రాంతాల వారిది మరో కష్టం. మొన్నటి వరకు చెరువుల్లా కనిపించిన ఆయా ప్రదేశాలు ప్రస్తుతం బురదమడుగుల్లా మారాయి. వరదలకు ధ్వంసమైన సామగ్రిని స్థానికులు బయటపడేయగా అక్కడి వాతావరణమంతా చెత్తకుప్పను తలపిస్తోంది. ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితుల మధ్య అంటువ్యాధులు వేగంగా ప్రబలే ప్రమాదముందని అక్కడి ప్రజానీకం ఆందోళన చెందుతోంది. సమస్య తీవ్రతను గుర్తించిన చెన్నై నగరపాలక సంస్థ నష్ట నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చిన 2,000 మంది పారిశుద్ధ్య కార్మికులు సహా మొత్తం 24,500 మంది సిబ్బందిని రంగంలోకి దింపి చెన్నైను స్వచ్ఛ నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. 100 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ గత వారం చెన్నైను ముంచెత్తిన వరుణుడు నగరవాసుల్ని మరోమారు ఆందోళనకు గురిచేస్తున్నాడు. ఆదివారమంతా చెన్నై సహా శివార్లలో ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరులో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షపాతం మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన వేళ చెన్నైలో ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని అక్కడి ప్రజానీకం మదనపడుతోంది. వర్షాల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
వరదల ధాటికి చెల్లాచెదురైన చెన్నై వాసులకు సాయం చేసే విషయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యువ నటీనటులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మన మద్రాసు కోసం పేరుతో విరాళాల సేకరణ మొదలుపెట్టిన వారంతా 2 ట్రక్కుల్లో బాధితులకు అత్యవసరమైన నిత్యావసర సరుకులు, మందులు తరలించారు. మంచు లక్ష్మి ఆధ్వర్యంలో రానా, అల్లు అర్జున్, నాని, నవదీప్, అల్లరి నరేష్, మనోజ్, సుశాంత్, అల్లు శిరీష్, తేజస్విని, మధుశాలిని సహా ఇతర నటీనటులు ఒక బృందంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధిత ప్రజలకు అవసరమైన వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలను సేకరిస్తున్నారు. అక్కడికి చేరిన వస్తువులను తమిళ నటులు కార్తీ, విశాల్, సిద్ధార్థ వంటి నటులు బాధితులకు అందజేస్తున్నారు. అంటే ఇప్పటికి ఫుడ్ సప్లై సరిపోయింది, వాటర్ చాలా తక్కువ ఉంది. సో ప్లీజ్ సెండ్ వాటర్ బాటిల్స్. అడిగేది ఏంటంటే బ్లాంకెట్స్. మీరు ఒక క్యాండిల్ పంపించిన ఇల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. వాటర్ బయటకు వచ్చి ఓవర్ఫ్లో అయిపోతుందని సో వీఆర్ ట్రైడ్ అండ్ వాలంటీర్స్కి గ్లౌసెస్ కానివ్వండి అన్ని రాన్న బాగా అన్ని తనే అరేంజ్ చేశాడు. కరెక్ట్గా మేము పంపించిన వస్తువులన్నీ చేరుతున్నాయా లేదా అని కనుక్కోగలుగుతున్నాం. సార్ మా పేరెంట్స్ ఎక్కడున్నారో తెలీదు, మా కజిన్స్ ఎక్కడున్నారో మాకు తెలీదు, వాళ్ళతో ఇంకో టచ్లో లేము. అండ్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ సాడ్ అండి అండ్ వెరీ అంటే ఇట్ షేక్స్ యూ అప్ యాజ్ అ పర్సన్. ట్విట్టర్లో మెన్షన్ చేసాం, రామానాయుడు స్టూడియోస్ తీసుకొచ్చి ఎవరైనా సరే ఏమైనా డొనేట్ చేయొచ్చు. డెస్మండ్ తుపాను ఉత్తర ఇంగ్లండ్లో బీభత్సం సృష్టించింది. నెల రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే ముంచెత్తడం అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు దారితీసింది. కుంబ్రియా, కాకర్మౌత్, యాపిల్ బై పట్టణాల్లో వరద తీవ్ర నష్టం మిగిల్చింది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా జనావాసాలు జలమయమయ్యాయి. వందలాది ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించగా అధికారులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అనేక కుటుంబాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా పలు రహదారులు మూతపడగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీలన్నీ కొలికి తెచ్చే పనిలో పడ్డాయి. 12 స్థానాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న అధికార తెరాస ఇప్పటికే 7 అభ్యర్థుల్ని ప్రకటించింది. నేడు మిగిలిన అభ్యర్థుల్ని ప్రకటించనుంది. కాంగ్రెస్, తెలుగుదేశం సైతం ఇవాళే అభ్యర్థులపై నిర్ణయం తీసుకోనున్నాయి. తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ కసరత్తులు ముమ్మరం చేశాయి. 7 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తెరాస 12 స్థానాలు మావేనంటూ విపక్షాలకు సవాల్ విసిరింది. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, ఖమ్మం జిల్లా అభ్యర్థిగా బాలసాని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ భూపతిరెడ్డి, ఆదిలాబాద్ పురాణం సతీష్, మెదక్ నుంచి భూపాల్ రెడ్డి, కరీంనగర్ జిల్లాలో 2 స్థానాలకు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాదరావు పేర్లను ప్రకటించింది. మిగిలిన 5 స్థానాలకు అభ్యర్థులను నేడు ప్రకటించనుంది. మహబూబ్ నగర్లోని 2 స్థానాలకు జగదీష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. 2 స్థానాల పేర్లు సామాజిక వర్గానికే కట్టబెట్టడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లగులాలు పడుతున్నట్లు సమాచారం. బీసీకి అవకాశమిస్తే ఎలా ఉంటుందనే అంశంపైన సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 1 స్థానానికి పట్నం నాగేందర్ రెడ్డి పేరు ఖాయమని చెబుతున్నారు. మరో స్థానం నుంచి శంబీపూర్ రాజుకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వరంగల్ జిల్లా నుంచి కొండా మురళి స్థానం ఖరారయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా కంటే బీసీ మహిళగా కొండా సురేఖకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కొండా దంపతులు ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు సమాచారం. అందుకు ఆయన సమ్మతిస్తే వరంగల్ జిల్లా నుంచి బీసీ నేత రాజయ్య యాదవ్ అభ్యర్థిత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇవాళ తమ అభ్యర్థులను ఖరారు చేయనుంది. రేపు పార్టీ సమన్వయ సంఘం సమావేశం నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేసి అధిష్టానానికి పంపనుంది. అధిష్టానం ఆమోదిస్తే మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. తెలుగుదేశం పాలమూరు జిల్లాలో కొత్తకోట దయాకర్ రెడ్డిని, రంగారెడ్డి జిల్లాలో బి గోపాల్ లేదా సామభూపాల్ రెడ్డిలను బరిలో దింపాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా కలిసి పోటీ చేయనున్నాయి. ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ బరిలోకి దిగాలని 2 పక్షాలు నిర్ణయించాయి. మరోవైపు మండలి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు సూచించారు. మొబైల్ బృందాలు ఏర్పాటు చేసి అవసరమైన చోట చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ నేడు అధికార తెరాసలో చేరనున్నట్లు సమాచారం. ప్రభుత్వ సలహాదారు డీఎస్ తెరాసలో చేరినప్పుడే దానం నాగేందర్ చేరతారన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలో డీఎస్ ఒక్కరే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజులుగా దానం చేరికపై ప్రచారం జోరుగా సాగుతోంది. నాగేందర్తో మంత్రి హరీష్ రావు, డీఎస్లు పలు దఫాలుగా చర్చించినట్టు సమాచారం. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ చేరనున్నట్లు తెరాస వర్గాలు చెప్తున్నాయి.
నవ్యాంధ్రను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీకారం చుట్టింది. నిపుణులైన మానవ వనరుల కోసం యువతను సానపెట్టాలని నిర్ణయించింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ సంయుక్తంగా నేటి నుంచి యువతకు శిక్షణ ఇవ్వనున్నాయి. సైబర్ భద్రత, డేటా అనలిటిక్స్ లాంటి సాంకేతిక సంబంధ కోర్సులలో శిక్షణ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశ సాఫ్ట్వేర్ రంగంలో సెక్యూరిటీ మార్కెట్ 1% మాత్రమే ఉంది. 2015 చివరికల్లా ఐటీ సెక్యూరిటీ మార్కెట్ విస్తృతమై $250 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఈ మేరకు అప్లికేషన్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. ఐటీ రంగంలో ఈ మార్పును అందిపుచ్చుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ నాస్కామ్ కలిసి సంయుక్తంగా 2 చోట్ల సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ కోర్సులపై నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ కోర్సులు అభ్యసించడం ద్వారా సెక్యూరిటీ అనలిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్ రంగాల్లో ఉద్యోగాలు భారీగా లభిస్తాయని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని 36 విద్యాలయాలు నిపుణులైన ఫ్యాకల్టీని నియమించి అమెరికన్ సంస్థల భాగస్వామ్యంలో మాస్టర్ ఆఫ్ ట్రైనింగ్ పేరుతో శిక్షణ ఇప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. శిక్షణ పూర్తయ్యాక ప్రీ ఫైనల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పించనున్నారు. నాస్కామ్ నిపుణుల సాయంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సులని విద్యార్థులకు నేర్పించనున్నారు. మొదటి మాస్టర్ ఆఫ్ ట్రైనింగ్ హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న సిఆర్ రావ్ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 11 మధ్య జరగనుంది. నవ్యాంధ్రలోని 36 విద్యాలయాల్లో యువతకు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు నిష్ణాతులైన శిక్షకులను నియమించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల 2వ వారానికి ఎన్డీఏ సర్కార్ భారీ అజెండా సిద్ధం చేసింది. లోక్సభలో 6, రాజ్యసభలో 7 బిల్లుల ఆమోదం కోసం ప్రణాళికలు రచించింది. ఉన్నత న్యాయస్థానాల్లో వాణిజ్య ధర్మాసనాల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి సంబంధించిన బదలాయించదగిన పత్రాల బిల్లు, అవినీతి నిరోధక చట్ట సవరణ బిల్లు, ప్రజావేగుల సంరక్షణ చట్ట సవరణ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానున్నాయి. బదలాయించదగిన పత్రాల బిల్లు, వాణిజ్య ధర్మాసనాల ఏర్పాటు బిల్లుపై కేంద్రం ఇప్పటికే అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ బిల్లు లోక్సభ ఆమోదం పొందినా రాజ్యసభలో విపక్షాల ఒత్తిడి కారణంగా ఎంపిక సంఘానికి వెళ్లింది. వస్తుసేవల పన్నుపై అధికార, విపక్షాల మధ్య అనిశ్చితికి కారణమైన 1% అదనపు పన్ను ఎత్తివేయాలని ఎంపిక సంఘం సిఫారసు చేసింది. అందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినందున జీఎస్టీ బిల్లుకు ఈసారి ఆమోదం ఖాయమని కేంద్రం భావిస్తోంది. ఇటీవల హర్యానాలో దళిత చిన్నారుల హత్యకు సంబంధించి కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అధికార పక్షం ఆశలకు గండిపడే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం నుంచి వీకే సింగ్ ను తొలగించాలనే డిమాండ్తో రాజ్యసభకు 2 రోజులు ఆటంకం కలిగించిన కాంగ్రెస్, బీఎస్పీ ఆందోళనల్ని కొనసాగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. ఒడిశాలో అడవి బిడ్డలకు అక్షర జ్ఞానం నేర్పిన సంస్థ కళింగ విద్యాలయం. రెక్కాడితే కాని డొక్కాడనే స్థితిలో చదువుకు నోచుకొని గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపిన మార్గదర్శి. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పం, అకుంఠిత దీక్షతో ఓ వ్యక్తి సాధించిన ఈ విజయం జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఓనమాలు నుంచి వైద్య వృత్తి వరకు చదువును అందిస్తున్న కళింగ విద్యాసంస్థ తెలుగు రాష్ట్రాల్లో శాఖల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఒడిశాలో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కిస్ తమ సేవలను తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రయత్నిస్తున్నట్లు కిస్ వ్యవస్థాపకుడు ఆచార్య అచ్యుత సామంత వెల్లడించారు. త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులతో సమావేశం కానున్నట్లు స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఉచిత విద్యను అందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే ఇరువురు ముఖ్యమంత్రులకు నివేదించనున్నట్లు తెలిపారు. Telangana, you know about the KIS model. So I am interested to put on the branch of KIS in Telangana state with the help of the definitely government for the poor children of the Telangana state. Because KIS generally gives decent life to 25,000 poor tribal children in Bhubaneswar, and it has become a very successful model. It gives a complete solution. Once they join, they live with the higher education job in the hands. That's why this model of KIS should be replicated in every state. It has been done in Delhi for the last 3 years successfully. I will definitely meet and pay my regards to Honorable Chief Minister of Telangana, and I will request him to support this KIS model in Telangana state. కళింగ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అచ్యుత సామంత జీవితం స్ఫూర్తిదాయకం. సామాన్యుడి సంకల్పం అద్భుతాలు సాధించగలదని నిరూపించే పాఠం.
చిన్ననాడే తండ్రిని కోల్పోయి పేదరికంలో కుటుంబ భారాన్ని మోసిన అచ్యుత సామంత విజ్ఞానమే సకల సమస్యలకు పరిష్కారమని గ్రహించారు. తాను పడిన కష్టం ఏ పేద బిడ్డ పడకూడదన్న సంకల్పంతో 1997లో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కిట్ని నెలకొల్పారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం లేకుండా దాతల అండదండలతో అత్యుత్తమైన వృత్తి విద్యా కోర్సులతో ఇప్పటి వరకు లక్షలాది మందికి బతుకు బాటను చూపించారు. In the very poor family, losing my father at the age of 4 and not getting even 1 square meal in 2 days, now I am able to give the lives to thousands and thousands poor children. That is my biggest pleasure. గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు ఉచిత విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కిస్ ఇప్పటి వరకు లక్షలాది మంది జీవితాలకు అర్థం చెప్పింది. పేదరికం కారణంగా చదువుకు దూరంగా ఉంటున్న గిరిపుత్రులకు గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించింది. For the opening of the branch of KIS in different states, it is not required only for tribals. Suppose in Delhi we have been running for any poor child, SC, ST, OBC, minority, everybody. As Odisha is dominated by tribals, 1/4 population belong to tribal category. They are the most neglected and marginalized. So it is exclusively for tribals we have opened in Odisha. But in other parts of the country or every state, it is not mandatory that we should open only for tribals. It is as per the government direction or jo bhi hai government. ఒడిశాలోని అన్ని జిల్లాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కిస్ శాఖలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించినట్లు అచ్యుత సామంత వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేయనున్న కిస్ విద్యాలయం ముందుగా పట్టాలెక్కనున్నట్లు వివరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలంగాణలో కరువు పరిస్థితి పరిశీలనకు కేంద్ర బృందం నేడు రానుంది. నేటి నుంచి 2 రోజుల పాటు తెలంగాణలోని 7 జిల్లాల్లో పర్యటించనుంది. ఇవాళ తెలంగాణ సీఎస్తో సమావేశం కానున్న కేంద్ర బృందం సభ్యులు కరువు పరిస్థితులపై ఒక అవగాహనకు రానున్నారు. తర్వాత 3 బృందాలుగా విడిపోయి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితిని కేంద్రానికి నివేదిస్తారు. 2514 కోట్ల సాయం అందించాలని కరువుపై నివేదిక పంపిన తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని కోరింది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం పరిశీలనకు రేపటి నుంచి ఈ నెల 10 వరకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనుంది. వర్షాలకు 3760 కోట్ల నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇటీవల కేంద్రానికి నివేదించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కరువు మండలాల పరిశీలనకు ఈ నెలాఖరున కేంద్ర బృందం వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు పరిశీలన, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు చేపట్టిన జన చైతన్య యాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లనున్న ఆయన అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు హెలికాప్టర్లో వెళ్తారు. తర్వాత విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్ కోటలో నిర్వహించే జన చైతన్య యాత్రలో పాల్గొంటారు. అటు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు విశాఖ జిల్లా మాడుగులలో జనచైతన్య సభలో పాల్గొంటారు. 8న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట, 9న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన ఆయుధ చండీ యాగానికి రాష్ట్రపతి నుంచి దేశవ్యాప్తంగా ప్రముఖులు రానుండటంతో ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి జరిగే యాగానికి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో యాగశాల నిర్మాణం శృంగేరి పీఠం ఋత్వికుల ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతోంది. విభాగాల వారీగా నిపుణులు, నిర్మాతలు నిర్మాణాలు చేపడుతున్నారు. ఎర్రవల్లికి వచ్చే రహదారుల్ని రాత్రివేళల్లోనూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు యాగస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ యాగం ఏర్పాట్లు 15వ తేదీలోపు పూర్తి చేస్తామని తెలిపారు. మరి అదొక ట్రెడిషనల్ లుక్అవుట్ రావడానికి రమేష్ గారని ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ స్వస్తిక్ కంపెనీ వాళ్ళకి ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి గారి కోసం ఒక సపరేట్ ఒక కుటీరాన్ని నిర్మిస్తా ఉన్నాం. ప్రకృతిలో అయత చండీ యాగ బీజాక్షర ప్రభావం వల్ల ఈ కార్యక్రమం కాదు అనే మాట లేదట. అటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. కోట్ల ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్ అంతర్జాతీయ పత్రికను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మోసపూరిత విధానంలో స్వాధీనం చేసుకున్నారని విరాట్ హిందుస్థాన్ సంఘం జాతీయ అధ్యక్షుడు, భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. కాంగ్రెస్, ఎస్పీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. Rahul Gandhi and Sonia Gandhi created was only 5 lakh rupees paid up capital company. Yet they were able to, by just paying 50 lakhs, buy the National Herald publishing company, which has
properties worth 5,000 crores. This is by a monumental cheating. Therefore, Sonia Gandhi and Rahul Gandhi will have to face trial in this, and during the period of the trial, for some of it, they will have to be in Tihar jail. ప్రపంచ పర్యావరణ సదస్సు నిష్ఫలం కారాదన్నదే తమ నిశ్చితాభిప్రాయమని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టం చేసింది. గత సమావేశాల్లో దేశాలన్నీ అవాస్తవిక ఆశలతో తిరుగుముఖం పట్టినట్టు ఈసారి జరగరాదని పారిస్ సదస్సులో కీలకమైన మంత్రుల స్థాయి చర్చలకు ముందు వ్యాఖ్యానించింది. కర్బన ఉద్గారాలకు ఎక్కువగా కారణమయ్యే దేశాలు అందుకు ప్రతిగా ఇతర దేశాల రుణం తీర్చుకోవాలని సూచించింది. తుది ఒప్పంద ముసాయిదా పత్రంపై 195 దేశాల మంత్రులు చర్చించడానికి ఒకరోజు ముందు భారత్ ఈ ప్రకటన విడుదల చేసింది. అత్యున్నత స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పారిస్ చేరుకున్న భారత పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమావళి వాతావరణంపై రాజ్యాంగం లాంటిదన్నారు. దాన్ని తిరగరాయటాన్ని ఆమోదించబోమని స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాల విడుదలలో భారత్ 3వ స్థానంలో ఉందన్న వాదనలు తోసిపుచ్చిన ఆయన 4వ స్థానంలో ఉందన్నారు. పరిమాణం ప్రకారం చూస్తే భారత్ విడుదల చేసే ఉద్గారాలు చాలా తక్కువని జవదేకర్ తేల్చి చెప్పారు. గుజరాత్లోని సూరత్లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సామూహిక వివాహాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ ముస్లిం మతాలకు చెందిన 151 జంటలు ఒకే వేదికపై ఒక్కటయ్యాయి. తండ్రిలేని ఆడపిల్లలకు తమ వంతు సాయం అందించేందుకు సవానీ గ్రూప్ అధినేత మహేష్ సవానీ ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపు 5 కోట్లు వెచ్చించి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువతులకు అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. భారీ క్రిస్మస్ చెట్లు, విద్యుత్ దీపాలంకరణలతో ప్రధాన నగరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. శాంతాక్లాస్ వేషధారణలో వేలాది మంది కలిసి నిర్వహిస్తున్న వినోద కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యేసుక్రీస్తు జన్మస్థలం బెత్లెహేంలో క్రిస్మస్ ప్రారంభ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ చెట్టును విద్యుత్ దీపాలతో వెలిగించే ఉత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది తరలివచ్చారు. ఇటలీలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీలో క్రిస్మస్ చెట్టును విద్యుత్ దీపాలతో వెలిగించే ఉత్సవాన్ని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాలం ద్వారా ప్రారంభించారు. వాటికన్ సిటీలో దీపం వెలిగించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీలోని బాలల సాంస్కృతిక ప్రదర్శనల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన ఆయన వారికి క్రిస్మస్ సందేశమిచ్చారు. అమెరికాలోని 16వ వార్షిక శాంతా సండే ఉత్సవం అట్టహాసంగా సాగింది. మైనేలోని సండే రివర్ రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమంలో 150 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. శాంతాక్లాజ్ దుస్తులు ధరించిన వారంతా ఒకేసారి మంచుపై స్కీయింగ్ చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. SRCF అనే సంస్థ ప్రతి ఏటా సేవా దృక్పథంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి వ్యక్తి కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఏడాది $3014 విరాళాలుగా రాగా వీటన్నింటినీ స్థానిక ప్రజల సంక్షేమార్థం ఖర్చు చేయనున్నారు.